సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ మంత్రి చంద్రశేఖర్ నేతృత్వంలో జై సంవిధాన్ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని ప్రభుత్వ అతిథి గృహం నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు రాజ్యాంగ పుస్తక శోభయాత్ర చేపట్టారు. బీజేపీ భారత్ మాతకి జై అన్న నినాదం చేస్తుందని, భిన్నత్వంలో ఏకత్వానికి ప్రత్యేకంగా నిలిచే దేశంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ నినాదాన్ని 140 కోట్ల మంది భారతీయుల్లోకి తీసుకెళ్తున్నామన్నారు. ఏప్రిల్ 2 నుంచి 8వ తేదీ వరకు తెలంగాణ వ్యాప్తంగా జై సంవిధాన్ ర్యాలీ కొనసాగుతుందని చంద్రశేఖర్ తెలిపారు. ఏప్రిల్ 2వ తారీఖు నుండి 8వ తారీఖు వరకు కంపల్సరీ ఇక్కడ తెలంగాణ మొత్తం యాత్ర చేయాలనేది కాన్సెప్టు. మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ యాత్ర వల్ల బీజేపీ వాళ్ళు జై భారత్ మాతాకి జై అనేది ఒకటి నినాదం తీసుకొస్తారు. భారత్ మాతాకి జై అనేది వాళ్ళ కాన్సెప్ట్ ఏం కాదు, మనం అందరిది 145 కోట్ల భారతీయులది మన అందరిది. కాబట్టి మేమేం నినాదం తీసుకొస్తున్నామంటే జై బాపు, జై భీమ్, జై సంవిధాన్. అంటే భిన్నత్వంలో ఏకత్వం కాబట్టి మన భారతదేశం అనేది ప్రతి ఒక్కరము మమేకమై ఒక తాటి మీద ఉంటాం. కాబట్టి ప్రతి ఒక్కరికి అవసరమైనది మన కాంగ్రెస్ పార్టీ తరఫున అందరూ కుల మత భేదాలు లేకుండా అందరు కలిసి ఉండాలనే కాన్సెప్ట్ తోటి ఈ రాజ్యాంగాన్ని కించపరిస్తే ఈరోజు మరి ఇప్పుడు తెలుస్తుంది జహీరాబాద్లో ఇంతమంది జనాలకి తెలివి ఉన్నది, కానీ అట్లా అనడానికి అమిత్ షాకి తెలివి లేదా అని మేము అడుగుతున్నాం. ఎందుకంటే ఏది ఉన్నా కానీ వేరే దేశాలు మన రాజ్యాంగాన్ని వాళ్ళు గౌరవిస్తున్నారు. మనం ఈ భూమి మీద పుట్టి ఇక్కడ ఉంటూ మనకొక వెలుగులాగా మనకొక దారిలాగా ఇచ్చిన అంబేద్కర్ కానీ మరి మిగతా బాపూజీ కానీ అలాంటి వాళ్ళని కించపరిస్తే ఊరుకునేది లేదని మా సంగారెడ్డి జిల్లా నుంచి తెలియపరుస్తూ మరి క్షమాపణ చెప్పాలి, లేకపోతే బర్తరఫ్ చెయ్యాలని మా డిమాండ్. తప్పకుండా అప్పటి వరకు పోరాటం చేస్తాం, రాజ్యాంగాన్ని మేము ముందుకు తీసుకెళ్తాం. కాంగ్రెస్ పార్టీ ఉద్దేశము ఈరోజు పెద్ద ఎత్తున అన్ని మండలాల నుండి మండలాధ్యక్షులు, కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉత్సాహంతో తప్పకుండా మేము అంబేద్కర్ గారిని పూజిస్తాం, అంబేద్కర్ గారిని రక్షిస్తాం, అదేవిధంగా సంవిధానం రాజ్యాంగాన్ని రక్షించుకుంటామని చెప్పేసి పెద్ద లెవెల్లో వచ్చినాం. జహీరాబాద్లో ఎక్కడ లేని విధంగా ఈరోజు జహీరాబాద్లో సంవిధానం యొక్క రాజ్యాంగం యొక్క బుక్ పెద్ద లెవెల్లో ఈరోజు ప్రచారం చేసే విధంగా మేము ఆ రకంగా ఈరోజు ఆ కాన్స్టిట్యూషన్ దాన్ని గౌరవించే విధంగా పూలదండలు వేసి ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా తెలిసే విధంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కాంగ్రెస్ పార్టీ లీడర్లకు, ప్రతి ఒక్కరికి కూడా మీకు ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు, అదేవిధంగా సంవిధానం రక్షించాలని ముందుకొచ్చిన నా వాళ్ళకందరికీ కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు